నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వజ్రమణి. ఈరోజు మినియేచర్ కుకింగ్లో జున్నుకి ఎంతో ఇష్టమైన చెరుకు రసంతో పొంగలి తయారు చేద్దాం. వెల్కమ్ టు వజ్రమణి స్పిట్టి బౌల్ మినియేచర్ కుకింగ్. జున్ను, చెరుకు రసం తీసుకొస్తావా? ఓకే మమ్మీ, నేను బైక్పై వెళ్ళి చెరుకు రసం తీసుకొస్తాను. అన్న, ఒక బాటిల్ చెరుకు రసం ఇస్తారా? ఇస్తానమ్మా. చిక్కటి పాలు తీసుకుందాం. పొంగల్లో కొబ్బరి వేస్తే బాగుంటుంది కదా, కొబ్బరికాయ కొట్టుకొని రెడీగా పెట్టుకుందాం. చెరుకు రసంతో పొంగలి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, యాలకులు, సోంపు, నెయ్యి, పాలు, చెరుకు రసం, బియ్యం, కిస్మిస్, చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరి, జీడిపప్పు. ముందుగా పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని కిస్మిస్ వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు, కొబ్బరి ముక్కలను వేయించుకోవాలి. పప్పు ఉడికించడానికి ఒక పాత్రను పెట్టి పప్పును వేసి దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసి పప్పును ఉడికించుకోవాలి. పప్పు ఉడుకుతూ ఉండగా బియ్యంను శుభ్రంగా కడిగి వడవేసుకోవాలి. పప్పు ఉడికినట్లుంది, దించేద్దాం. పొంగలి చేయడానికి మరొక పాత్రలో పాలు పోసి మరగనివ్వాలి. పాలు కాగుతూ ఉండగా ఉడికించిన పప్పుని మెత్తగా మెదుపుకుందాం. కొంచెం కాగినట్టున్నాయి, ఇంకా కాగేలోపు సోంపు, యాలకులను పౌడర్ చేసుకుందాం. సోంపు వేసి చూడండి, చాలా బాగుంటుంది. పాలు బాగా మరిగిన తర్వాత కడిగి ఉంచిన బియ్యం వేయాలి. ఒకసారి బియ్యంను పాలను మొత్తం కలిపి మూత పెట్టి ఉడికించుకుందాం. అన్నం ఉడికినట్లుంది. అన్నం మెత్తగా ఉడికిన తరువాత చెరుకు రసం కలుపుకోవాలి. పౌడర్ చేసుకున్న సోంపు, ఇలాచీని వేయాలి. చివరిగా
కిస్మిస్, జీడిపప్పు, కొబ్బరిని కూడా వేసి బాగా కలపాలి. ఎంతో రుచిగా ఉండే చెరుకు రసంతో పొంగలి రెడీ అయ్యింది. జున్ను చెరుకు రసంతో పొంగలి రెడీ అయ్యింది. పెట్టనా? పెట్టు మమ్మీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ మమ్మీ. మా మమ్మీ చేసిన చెరుకు రసంతో పొంగలి చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.